మనందరం మొక్కల్ని మోస్ట్‌లీ కుండీలోనే పెంచుతుంటాం. అవి బాగా ఎదగాలని రోజు నీళ్లు పోస్తుంటాం సరే కానీ, అందులో ఉండే పోషకాలన్నీ రోజు రోజుకి డ్రైన్ అయిపోతుంటాయి కదా! మొక్క ఎదగాలంటే పోషకాలు కావాలి కదా మరి! వాటికి కావాల్సిన పోషకాల్ని మనం అప్పుడప్పుడు అందజేయాల్సొస్తుంది. అది ఎలా అంటే కాంపోస్ట్ ద్వారా అయినా కావచ్చు, ఫెర్టిలైజర్స్ ద్వారా అయినా కావచ్చు. ఈ వీడియోలో ఇంట్లోనే ఎంతో ఈజీగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ఆర్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాం. మనకు రోజు వంట చేసిన తర్వాత ఉల్లిపాయ తొక్కలు మిగులుతుంటాయి కదా, వాటిల్ని ఒక గ్లాస్లోనో లేదా మీకు సౌకర్యంగా ఉండే ఏదో ఒక బాటిల్ ఆర్ కంటైనర్లో పెట్టి దాన్ని నీళ్ళతో నింపేసి ఒక రోజు పాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఆనియన్ స్కిన్ అంటే ఉల్లిపాయ తొక్కల్లో ఉండే పోషకాలన్నీ నీళ్ళలోకి దిగుతాయి. మనకు బలం రావాలంటే మనం ఏదేదో తింటుంటాం కదా, అలానే మొక్కలు కూడా బాగా ఎదగాలంటే వాటికి కూడా పోషకాలు అవసరం ఉంటాయి. పోషకాలని మనం ఫెర్టిలైజర్స్ ద్వారానో కాంపోస్ట్ ద్వారానో చెట్లకి అందిస్తూ ఉంటాం. అండ్ ఫర్టిలైజర్ అనగానే మార్కెట్లో దొరికేవి ఎలా ఉంటాయంటే ఎన్పీకే అని రాసి ఉంటాయి. మీరు ఎక్కడ గమనించినా కూడా ఎన్పీకే అంటే ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఈ 3 న్యూట్రియంట్స్ మొక్కల ఎదుగుదలకు చాలా సహాయపడతాయి. ఈ ఉల్లిపాయ తొక్కల్లో ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు కాల్షియం, మ్యాగ్నీషియం, ఐరన్, కాపర్ ఇలా చాలానే ఉంటాయి. కాబట్టి ఇన్ని పోషకాలు ఉండే ఈ ఫర్టిలైజర్ని మొక్కలకు అందించడం వల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి. ఒక్క రోజులోనే ఈ ఫెర్టిలైజర్ తయారైపోయి ఉంటుంది. మీరు చూసినట్లయితే నీళ్ళ రంగు చాలా మారిపోయి ఉంటుంది. ఇంకా దీని నుండి ఘాటైన వాసన వస్తుంది. ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకొని ఫిల్టర్ చేసేసి ఆ నీళ్ళని డైరెక్ట్గా మొక్కల్లో అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1:1 రేషియోలో మంచినీళ్ళు కలుపుకొని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు అన్నమాట. ఈ ఫెర్టిలైజర్ని మనం మొక్కల మొదలలో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఆకుల రంగు కొంచెం పేల్గా అయిపోతుంది. అది ఎందువల్లంటే ఆకుల్లో క్లోరోఫిల్ కాంటెంట్ కొంచెం తక్కువైతే ఆకుల రంగు మారిపోతుంది. అలాంటప్పుడు ఈ ఫెర్టిలైజర్ని మనం ఆకుల మీద కూడా స్ప్రే చేసినట్లయితే ఆకులు మళ్ళీ ఫ్రెష్గా మంచి కలర్లోకి వస్తాయి. ఈ ఫెర్టిలైజర్ని పూల మొక్కలకి వాడామంటే పూలు బాగా పూస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. ముఖ్యంగా మందారం మొక్కకి ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మందారం మొక్క అనగానే సహజంగానే పురుగులు వస్తుంటాయి. ఈ ఆనియన్ పీల్లో ఉండే ఘాటుకి ఆ పురుగులు పోతాయి, ఇంకా పూలు కూడా బాగా పూస్తాయి. ఈ ఫెర్టిలైజర్ని ఒకటేసారి ఎక్కువ మోతాదులో వాడే కంటే కూడా ఎక్కువ సార్లు వాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మనకి రిజల్ట్స్ కూడా ఒక 2 నెలలకే తెలిసిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూపించే మొక్కకి 2 వారాలకు ఒకసారి ఫెర్టిలైజర్ వేస్తాము. అండ్ ఇప్పుడు ఇది రోజుకి దాదాపు 15 పూలు దాకా ఇస్తుంది. ఇప్పుడు యూజ్డ్ టీ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాం. దానికి మనకు కావాల్సిందల్లా మనం వాడేసిన టీ పొడి. రోజు టీ పెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేశాక టీ పొడి మిగులుతుంది కదా, దాన్ని బాగా కడగాలి. సో దాట్ అందులో ఉండే మిల్క్ అండ్ షుగర్ కంటెంట్ పోవాలి. అంటే పాలు ఇంకా పంచదార టీ పొడిలో ఉంటుంది కదా, అది పోవాలి. పోయిన తర్వాత దాన్ని ఒక రోజు మొత్తం ఎండబెట్టాలి. ఆ తర్వాత వచ్చిన టీ పొడిని ఒక గ్లాస్లో కానీ లేదంటే మీకు తోచిన కంటైనర్లో వేసి నీళ్లు పోసేసి ఒక రోజు పాటు పక్కన పెట్టేయాలి. వాడేసిన టీ పొడిలో ఏముంటుందిలే అన్నట్టు మనం పడేస్తామేమో కానీ అది మొక్కలకి చాలా అవసరం. ఇది మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. రోజా మొక్కలకి ఇంకా మనీ ప్లాంట్స్ మీద ఇది చాలా బాగా పనిచేస్తుంది. పక్క రోజుకి దీని కలర్ ఇలా మారిపోయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళని డైరెక్ట్గా అయిన చెట్లలో వేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇందాక చెప్పినట్టు 1:1 రేషియోలో నీళ్ళలో డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత మొక్కలకి అందించవచ్చు. మనం వంటల్లో ఎక్కువగా అల్లం వాడుతూ ఉంటాం కదా, దాన్ని చెట్లకి మంచి పెస్టిసైడ్ లాగా కూడా వాడచ్చు. అది ఎలా అంటే జింజర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్లో పెట్టుకొని నీళ్లు నింపేసి దాన్ని ఒక రోజు పాటు పక్కన పెట్టేసి పక్క రోజు ఫిల్టర్ చేసేసి దాన్ని మొక్కల్లోకి వాడేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి పట్టిన పురుగులు అంటే పెస్ట్ అలాంటివన్నీ దూరం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు బనానా పీల్ ఫెర్టిలైజర్ చూద్దాము. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి పచ్చిగా ఉండే అరటి తొక్కల్ని అలానే చెట్లలో అయినా వేయచ్చు, కాంపోస్ట్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టి పక్క రోజు వాడుకోవచ్చు. కాకపోతే పచ్చి తొక్కలు వాడినప్పుడు చీమలు ఇంకా పురుగులు అట్రాక్ట్ అవుతాయి, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లేదంటే అరటి తొక్కల్ని 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టి ఒక రోజు పాటు నీళ్ళలో నానబెట్టుకొని పక్క రోజు ఆ నీళ్ళని వాడచ్చు. లేదంటే ఎండబెట్టుకున్న ఆ తొక్కల్ని పౌడర్గా చేసుకొని 2 వారాలకు ఒకసారి మొక్కలకి మొదలలో వేసుకోవచ్చు.
ఎగ్‌షెల్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఎగ్‌షెల్స్‌ని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎగ్‌షెల్స్‌లో ఉండే పోషకాలు నీళ్ళలోకి త్వరగా దిగుతాయి. ముక్కలుగా విరగ్గొట్టుకున్న తర్వాత దాన్ని నీళ్ళతో నింపేసుకొని ఒక రోజు పాటు పక్కన పెట్టుకొని పక్క రోజు ఫిల్టర్ చేసుకొని వాటిని మొక్కలకి వాడుకోవచ్చు. ఫిల్టర్ చేసేసిన తర్వాత మిగిలిన ఈ ఎగ్‌షెల్స్ కానివ్వండి, ఈ జింజర్ కానివ్వండి, టీ పొడి, ఇంకా ముందుగా చూపించిన అన్ని ఫెర్టిలైజర్స్‌లో మిగిలినవన్నీ కూడా డైరెక్ట్‌గా మీరు కాంపోస్ట్ బిన్‌లో వేసేసుకొని హోమ్‌మేడ్ కిచెన్ కాంపోస్ట్ తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కింద చిన్న యారో మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నా గార్డెనింగ్ వీడియోస్ అన్నీ కలిపి ఒక ప్లే లిస్ట్ ఉంది. దాని లింక్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ దట్ ఔట్. ఈ వీడియోలో చూపించిన అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ప్రాసెస్ సేమ్ ఉంటుంది. నీళ్ళల్లో పెట్టుకోవడం, ఒక రోజు పాటు వదిలేయడం, పక్క రోజు ఫిల్టర్ చేసి వాడుకోవడం. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో మనకి రోజు ఇంట్లో వచ్చే చెత్తను ఊరికే పడేసే బదులు ఇలా ఫెర్టిలైజర్స్ గానో లేదంటే కాంపోస్ట్ గానో తయారు చేసి మొక్కలకు కావాల్సిన పోషకాలు మొక్కలకి ఇచ్చేస్తే అవి హెల్తీగా ఉండడంతో పాటు మనకు కావాల్సిన పూలు, పండ్లు అన్నీ తిరిగిస్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ గార్డెన్ విత్ మీ ఆర్య.